వ్యవసాయ పనులు చేసుకోవడము, రావడము, ఈ విధంగా లైఫ్ స్టైల్ అతనిదంతా. ఎక్కువ చెడు అలవాట్లు లేకుండా. భీముడు ముద్దుబారి ఉండడము, ఎప్పుడంటే అప్పుడు పురుగల పిల్లలు లేస్తాడు 10కి 11కు, అది అవసరమైతే లేస్తారు. ఆ విధంగా లేయడము, ఏదో అట్లా పై పైన తిరగడము, ఇంట్లో వండి తినడము, పోవడం. ఈ మధ్యన వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళైనాయి. పెళ్ళిళ్ళైన తర్వాత రాముడు ఇంకా భయభక్తులతో తన సంసార జీవితాన్ని బాగా నడుపుకుంటూ వస్తున్నాడు. వీడు చిల్లరగా తిరగడం, ఇంకా రోడ్డు రావడము, తాగి రావడము, ఏదో తోచిన పని చేయడము, మళ్ళీ రావడము, మళ్ళీ చేయడము, సాయంత్రం అయితే 3 పెగ్గులు వేసుకోవడము, నిద్రపోవడము, ఇట్లా. వీడు 18 పొలం పనులు పోవడము, ఏదో చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడము చేసుకుంటూ ఒక రకమైనటువంటి లైఫ్ స్టైల్ అనిపిస్తున్నాడు. ఇక్కడ ఏమైపోయింది, ఇద్దరిది లైఫ్ బాగుంది, రాముంది బాగుంది, భీముంది బాగుంది. కానీ 50 సంవత్సరాలు వచ్చే టయానికి రాముడు ఎక్కడున్నాడు? ఇంకా పొలం పనులు పోతూనే ఉన్నాడు, పొలం పనులు పోతున్నాడు, తన పనులు తను చేసుకుంటున్నాడు. ఇక్కడ భీముడు ఏమైనాడు? ఎటువంటి శరీరానికి ఎటువంటి కాయకష్టం చేయక, ఏదో వాడు బుద్ధి పుట్టినట్టు చేయడము, లేక రెస్ట్ తీసుకోవడము, జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో, ఒక క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని అనుభవించినాడు. కాబట్టి 50 ఏళ్లకు ఏమైనాడు భీముడు? మంచం ఎక్కినాడు. ఇక్కడ రాముడు ఇంకా బాగా తిరుగుతున్నాడు, పిల్లలు పెళ్ళిళ్ళు చేసినాడు, మనవలతో ఆడుకుంటున్నాడు, సైకిల్ దొక్కుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. భీమునికి ఒకరు అందిస్తే కానీ నీళ్ళు తాగలేడు, ఒకరు తినిపిస్తే కానీ కాదు, మనవలతో ఆటలాడుకోలేడు. ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటుంటారు? వీడు ఎంత తొందరగా పోతే ఎంత మంచిది, వీడిని సాకలేము, వీడు బరువు అయిపోయినాడు కుటుంబానికి. కారణం ఏమంటే ఇవే. అందుకే మహారుషులు నిజంగా కనిపెట్టేది, భారతదేశానికి ఇచ్చినటువంటి అత్యంత సంపద ఏదంటే యోగా అనేది. ప్రపంచంలో ఏ దేశానికి లేదు ఇది. అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తించి దీన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవం కూడా మనం జరుపుకుంటున్నాం, జూన్ 21వ తేదీ. దానికి సంబంధించి ప్రధానమంత్రి గారు వైజాగ్ వస్తున్నారు. దాదాపు 5 కోట్ల మందిని మనం రిజిస్ట్రేషన్స్ చేయాలి. అంటే యోగాలో 5 కోట్ల మంది మనం రిజిస్ట్రేషన్ అయ్యి ఒక వేవ్ సృష్టించడం అనమాట. గతంలో ఉన్నటువంటి తరంలో ఉన్నటువంటి ఒక మంచి సాంప్రదాయాన్ని, మంచి ఆరోగ్య విలువలను ఇప్పుడు ప్రజలకు అందించాలి, ఇప్పుడు ఈ తరానికి అందించాలి. నిజంగా రామారావు అనేది 6 కోట్ల మంది ఆందోళన ఉర్రూతొలగించి అయిపోతూ, రామారావు పేరంటే చాలా మందికి పిల్లలకు తెలియకపోవచ్చు. కానీ యోగా అనేది ఒకటి ఉంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు దాదాపుగా ఎవరికి తెలియదు యోగా ఒకటి ఉంది, ఇది మంచి ఆరోగ్యానికి సంబంధించినది. ఏ జిమ్ము పనికిరాదు, ఏ జిమ్ము కూడా పనికిరాదు యోగా ముందర. అదేవిధంగా గతంలో మనుషులు 200 సంవత్సరాలు జీవించినారు, 300 సంవత్సరాలు జీవించినారు. ఈ పొద్దు అతని జీవన ప్రమాణం వచ్చేసి 50 సంవత్సరాల లోపల. కారణమేమి? లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. దానికి సంబంధించిన శ్వాసక్రియ, ధ్యానం చేయడం మర్చిపోయినా. ఆ ధ్యానం చేస్తే ఎప్పుడైతే శరీరం కణజాలంతో నిర్మితమై ఉందో, కణం యొక్క జీవిత పరిమాణ కాలం వచ్చేసి కేవలం 3 రోజులు. మన శరీరంలో ఉన్నటువంటి కణం జీవిత పరిమాణ కాలం వచ్చేసి కేవలం 3 రోజులు మాత్రమే. ఎప్పుడైతే నువ్వు కణ పరిమాణం యొక్క జీవిత కాలాన్ని పెంపొందించుకుంటావో, 3 రోజులను 6 రోజులు చేయగలిగినామో, అప్పుడేమవుతుంది? మనిషి జీవించే 50 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు జీవిస్తాడు. అంతే కదా? 50 సంవత్సరాలు 3 రోజులు జీవించే కణము 6 రోజులు జీవించిందంటే 50 సంవత్సరాలు జీవించే మనిషి 100 సంవత్సరాలు, 150, 200 సంవత్సరాలు జీవిస్తాడు. ఎలా పెంపొందించుకోవాలి? కణాన్ని ఎలా బతికించాలి? ఎలా దీని లైఫ్ను ఎక్స్టెన్షన్ చేయాలి? తాబేలు 300 సంవత్సరాలు జీవిస్తుంది, కుక్క 6 సంవత్సరాలు జీవిస్తుంది. తేడా. శ్వాస ఎంత తొందరగా తీసుకుంటుంటామో, శ్వాస ఎంత తొందరగా అయితే తీసుకుంటామో మనిషి అంత తొందరగా చనిపోతాడు. ఎప్పుడైతే శ్వాస మీద నువ్వు ధ్యానం కేంద్రీకరించి శ్వాస ఎంత నిదానంగా తీసుకుంటావో నీ లైఫ్ స్టైల్ అంత బాగా పెరుగుతుంది. అందుకే గొప్ప గొప్ప వాళ్ళంతా కనుక్కున్నారు మానవ యొక్క జీవితాన్ని ఎలా ఎక్స్టెన్షన్ చేయాలి. యోగా అనేది ఒకటి, శ్వాస మీద ధ్యానం.
మనం నిమిషానికి 16 సార్లు తీసుకునేది 32 సార్లు చేయగలం. ఎలా చేస్తాము? దీనికి ఆలోమ విలోమ ఇవన్నీ ఎక్సర్సైజ్ ఉన్నాయి. దాదాపు శ్వాస మీదనే దాదాపు 10-15 దాకా ఎక్సర్సైజ్లు ఉన్నాయి. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇప్పుడు కూడా మీరు మీ చేతికి ముక్కుకు అడ్డ పెట్టుకొని ఒక ముక్కు మాత్రమే ఆడుతూ ఉంటారు, రెండు ఆరం, దాదాపుగా ఆరం. ఎందుకంటే దీనికి తగిన ఎక్సర్సైజ్ లేదు. ఏదో ఒకటి ప్రాణానికి ఆక్సిజన్ అందాలి, కణానికి ఆక్సిజన్ దీని ద్వారానే, ఇంకే వేరే ద్వారా ఏదీ లేదు. ముక్కు ద్వారా మాత్రమే కణానికి ఆక్సిజన్ అనేది. ఈ ఆక్సిజన్ ఎంతవరకు అందిస్తున్నాం? కేవలం 3 రోజుల వరకు మాత్రమే అందిస్తున్నాం మనం. మళ్ళీ కణముల యొక్క ఈ చనిపోయిన నిర్జీవమైనటువంటి కణాలను కూడా వివిధ రూపాల్లో బయటకు వస్తున్నాయి. సో ఇక్కడ కణాన్ని ఎక్స్టెన్షన్ చేయాలంటే శ్వాస అనేది మనం తీసుకునే 16 మాటలు కాకుండా 32-33 మాటలు పెంచాలి అంటే ఎంత నిదానంగా చేసుకుంటామో శ్వాసను, ఎంత నిదానంగా పీల్చుకుంటామో. తాబేలు అందుకే 300 సంవత్సరాలు జీవిస్తుందంటే దాదాపు 30 మాటలు అది నిమిషానికి తీసుకుంటుంది, చాలా తక్కువ తీసుకుంటుంది. కుక్క ఎప్పుడైనా గమనించండి, కుక్క ఎట్లుంటుంది, శ్వాస ఎట్లా ఎక్కువ తీసుకుంటుంటుంది? ముక్కు ద్వారా కాకుండా నాలుక ద్వారా కూడా ఎక్కువ తీసుకుంటుంది, ఎక్కువ సార్లు తీసుకుంటుంటారు. అందుకే దాని లైఫ్ జీవిత కాలం వచ్చేసి కేవలము 6 సంవత్సరాలు మాత్రమే. సో ప్రభుత్వము ఇప్పుడు కూడా ఆరోగ్యం మీద మనము చాలా దృష్టి పెట్టాలంటే లైఫ్ స్టైల్ అనేది పూర్తిగా ఆధునిక కాలంలో మారిపోయింది. బయట ఫుడ్లకు ఎక్కువ అలవాటు పడడము, క్రమశిక్షణతో కూడినటువంటి లేకపోవడము. ఈ కాలంలో, మా కాలంలో అయితే చూస్తాను, నిజంగానే అయితే అప్పుడు పెద్దోళ్ళు 5:30-6కే లేస్తున్నారు, 5:30 కంటే 5:30కి లేస్తున్నారు. ఇప్పుడన్నా చూడండి, మీకన్నా ముందు మీ చుట్టుపక్కల ఉన్న పక్షులు చిన్న చిన్న పువ్వులు కూడా 6 గంటలకి లేచింటాయి, కిలకిలకిలకిల అంటుంటాయి. మళ్ళీ 6 గంటలకే చూడండి, ఎక్కడైనా ఒక శబ్దం వినిపిస్తుందేమో, ఎక్కడ వినపరాదు. 6 గంటలకి గూళ్ళోకి చేరుకుంటాయి. 6 గంటలకి గూళ్ళో చేరుకుంటే ఇంకా నువ్వు పక్కన బాంబు పడవు, పలకోకూడదు, ఒక బొమ్మని ఉంటాయి. సో ఈ యోగాంధ్రకు సంబంధించి ఇది జనరల్ సబ్జెక్టు.